ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మన జీవితాల్లో దేవుని మాటలు ప్రకటించడానికి కానీ, లేదా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకోవడానికి కానీ, లేదా దేవుడు మన జీవితాల్లో జరిగించినటువంటి కార్యాలని గురించి కానీ వివరించడానికి ఎంతగానో మనం సంశయిస్తూ ఉంటాము. ఇతరులకు చెప్పడానికి త్వరపడేటువంటి వారముగా అయితే కనుక ఉండము. కానీ దేవుడు ఇదేనో మాట్లాడుతున్నారు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తానని మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, సత్క్రియను ఓపికగా చేయుచు. సత్క్రియను, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుడు. సత్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్త ప్రకటించడమే సత్యము. ఆయన మాట్లాడతారు కదా, నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు చేరలేరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా దేవుడు నీ జీవితంలో జరిగించినటువంటి మేళ్లను గూర్చి మనం ప్రకటించడానికి సంసిద్ధులైనటువంటి వారిగా ఉండాలని దేవుడు మనల్ని గురించి ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సత్క్రియల్ని ఓపికగా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాడు. నిజమే, అనేక సార్లు సువార్త ప్రకటించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. అయినప్పటికీ కూడాను ఆ యొక్క సువార్తను ప్రకటించడానికి ఎంతో ఓర్మి అవసరమై ఉన్నది, ఓర్పు అవసరమై ఉన్నది. ఆ రీతిగా చేయగలిగినట్లయితే మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి, అంటే కేవలం విశ్వాసులుగా ఉండాలని మాత్రమే దేవుడు మన పట్ల కోరుకోవడం లేదు, కానీ మహిమ నుండి అధిక మహిమలోనికి, మహిమను ఘనతను అక్షయతను ఎవరైతే, అంటే క్షయము కానటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రసంగి తెలియజేస్తాడు కదా, సూర్యుని కింద సమస్తము కూడా వ్యర్థమే అని చెప్పేసి ప్రసంగి తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఈ భూమి మీద ఏదైనా కానీ ఒకానొక దినం క్షయమైపోయేది, అక్షయమైనది ఒకటి ఉన్నది. అది ఏమిటి అని అంటే కనుక నిత్య జీవ రాజ్యం, దేవుడు ఉండేటువంటి పరలోక రాజ్యం. ఎవరైతే నా నీతిని రాజ్యాన్ని వెతుకుతారో అప్పుడు ఈ భూలోక సంబంధమైనటువంటివి అన్నీ కూడాను నేను మీకు దయచేస్తానని దేవుడు మాట్లాడతారు ఒకనొక సందర్భంలో. అదే రీతిగా ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను దేవుని పక్షంగా మనం నిలబడాలని, దేవుని యొక్క సువార్త ప్రకటించాలని, ఓరిమితోటి మన యొక్క ప్రవర్తన ఉండాలని, అంత మాత్రమే కాదు మహిమను ఘనతను అక్షయతను కొరకు మనం వెదికేటువంటి వారముగా ఉన్నప్పుడు నిత్య జీవం పొందుకున్నటువంటి వారముగా ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.